శివపురాణం 10వ భాగం. ఓం నమ శివాయ. సతీ శంకరుల విహారం. తదనంతర గాథను సూతుడు మునులకిలా వివరించాడు. మునులారా, తన ఆశ్రమానికి చేరుకొన్న శంకరుడు ప్రాకృత జనుని వలె సతీ సహితుడై తన సృష్టిలో తానే రమించిన లీలా విహారాన్ని చెబుతున్నాను వినండి. ముందు వృషభాన్ని దిగి సతికి కేలూత ఇచ్చి దింపి ఆమె ముఖావలోకనం చేసి మురిసిపోయాడు. గణాలను పిలిచి తనెప్పుడు స్మరిస్తే తక్షణం రావాల్సిందిగా ఆజ్ఞాపించి వారిని పంపించేశాడు. సతితో కూడి నవరత్నకాంతి పుంజశోభ విరాజితమైన తన గిరికందరంలోకి ప్రవేశించాడు. ఆ రహస్య స్థావరంలో దక్షాయనితో కూడి అనేక లీలలను ప్రదర్శించాడు. వనంలోకి వెళ్ళి పుష్పాలను కోసి మాలగా కూర్చి ఆమె కంఠాన్ని అలంకరించి, నా కపాల మాల బాగుందా, నీ కుసుమహారం బాగుందా అని అడిగేవాడు. సతీ నిలువుటద్దం ముందు నిలబడి తిలకం దిద్దుకునే వేళ హఠాత్తుగా ఆమె వెనక ప్రత్యక్షమై తను ముఖం చూసుకొని, నా త్రినేత్రం బాగుందా, నీ తిలకం బాగుందా అని ప్రశ్నించేవాడు. శిరీష కుసుమ పేశలమైన ఆమె పాదాలను లత్తుకతో అలంకరించి పాలానేత్రాగ్ని అరుణప్రభలతో మరింత రాగరంజితం చేసేవాడు. సన్నిహితంగా సతీముఖ సౌందర్యం వీక్షించాలనే కాంక్షతో పరులు ఆలకించరాదు రహస్యం అంటూ చెవిలో చెప్పేవాడు. హాస్య మనస్కురాలై కూర్చున్న ఆమెను వెనుక నుండి వచ్చి కనులు మూసి, నా చేతులు పెద్దవా, నీ కన్నులు పెద్దవా అని అడిగేవాడు. ఆమె సర్వావయవాలను కుసుమ విరాజితం చేసి చైత్రరథంలా ఉన్నావు అనేవాడు. కైలాస పర్వత ప్రాంత రమ్యలత గృహాలన్నిటి యందు సతీ సహితుడై విహరించాడు. ఆపై కైలాసాన్ని వీడి హిమవత్పర్వత ప్రాంతరమ్య వన ప్రదేశాలయందు సంచరించాడు. ఇప్పుడు కందర్పుడు దర్పంతో ఎల్లవేళలా శంకరుని చెంత కింకరునిలా నిల్చుంటున్నాడు. ఛాయల వసంతుడు జంట బాయక వెంట తిరుగుతున్నాడు. పుష్పిత ధ్రుమాలు వికసిత కుసుమ శోభితావిరామ లతలు ప్రఫుల్ల పద్మ సమాకీర్ణ నిర్మల జలపూర్ణ సరోవరాలు సకల జన మోహకారక మాలయా నిలం ఎల్లడెలా వసంత వైభవమే. ఆ సమయంలో శైల శిఖరాగ్రాలయందు, గిరి కందరాలయందు, గోత్ర నిర్ఘరులయందు, పర్వత ఉపత్యకల యందు, అద్రి నికుంజములయందు, వారి తిరుమల యందు, పుష్పవనములయందు సర్వసృష్టి ఆయన ఇల్లే కనుక సతితో కూడి పరమేశ్వరుడు యథేచ్ఛగా విహరించాడు. ఆ క్షణంలోనే ఆత్మ బోధ చేస్తున్నాడా అన్నట్లు నిర్విరామంగా సల్లపాలతో, కృపా వీక్షణాలతో, హాస్య ప్రసంగాలతో, సంభాషణలతో సతితో కూడి లీలా విహారం చేశాడు ఈశ్వరుడు. ఈ విధముగా దివ్యమానం చే 25 సంవత్సరాలు వినోదించాడు. వర్ష ఋతు శోభ. సతీ శంకరుల విహారం. ఓ మునులారా, ఇంతలోనే వర్ష ఋతువు ప్రవేశించింది. ఆకాశంలో తిరగాడుతున్న నల్లని మేఘాలను చూచి దాక్షాయని శంకరునితో ఇలా అంది, నాథా, మిక్కిలి దుస్సహమైన వర్ష ఋతువు ఆరంభమైంది. మనకొక నివాసాన్ని ఏర్పాటు చేయండి. అనేక రంగుల మేఘాల గుంపులు తమ గర్జనలతో దిక్కులను
ఆకాశాన్ని ప్రతిధ్వనింపచేస్తున్నాయి. వేగంగా వీచే గాలులు కదంబ పుష్ప పరాగాన్ని ఎగరగొడుతూ నీటి ధారలను చెదరగొడుతూ హృదయానికి భయాన్ని కలిగిస్తున్నాయి. కుండపోతగా జలాలను వర్షిస్తూ మెరుపు తీగలే పతాకలుగా తీవ్రంగా గర్జిస్తున్న ఈ మేఘాలను చూస్తే ఎవని మనస్సు పీతావహం కాకుండా ఉంటుంది. మేఘఛన్నమైన సూర్యచంద్రులు గోచరం కాని కారణంగా రాత్రి పగలు ఒక్కలా ఉంది. వాయు సంచలిత గాములైన ఈ మేఘాలు చంచలమైన లక్ష్మి వలె ఒక్కచోట ఉండవు కదా. గాలికి కదులుతున్న మహావృక్షాలు ఆకాశంలో నర్తిస్తున్నట్లు ఉన్నాయి. వీరులకు భయాన్ని కలిగిస్తున్నాయి. నల్లని మేఘాలు ఎగిరే తెల్లని కొంగలు యమునా నదిలో నురగల్లా ఉన్నాయి. నల్లని జలధారల మధ్య ఉదయిస్తున్న అరుణుడు సముద్రంలో మండుతున్న బడాగ్నిలా ఉన్నాడు. గృహ ప్రాంగణంలోని గింజలు మొలకెత్తాయి. పంట చేలల్లో సస్యాలు పెరుగుతున్నాయని వేరే చెప్పాలా నాథ? ఈ సౌందర్యం చాలా కుటిలమైనది సుమా. కలిలో లక్ష్మీదేవి సత్పురుషులను వీడి దుష్టులను ఆశ్రయించినట్లుగా కింశుక పుష్పాలను ఆశ్రయించింది. వనసీమలయందు నెమళ్ళు జలధర గర్జనలను విని చాలా ఆనందంతో కేకాధ్వనులను చేస్తూ పించాలను పైకెత్తి నాట్యం చేస్తున్నాయి. మేఘోదయాన్ని చూచి ఉల్లాసాన్ని పొందే చేతక పక్షులకు ఈ వర్ష ఋతువు మనోహారం కావచ్చు. కానీ ధారాపాతంగా వర్షం పడుతున్న పతికులు వియోగ తపాన్నే అనుభవిస్తారు. ఈ జీమూతాల పొగరును చూడండి. ఇవి వడగళ్లతో నా దేహాన్ని కప్పేస్తున్నాయి. ఇలాంటి విషమకాలంలో కాకులు చకోరాలు కూడా గూళ్ళు కట్టుకుంటున్నాయి. నాథ, మనకంటూ ఒక ఇల్లు లేదు కదా. ఎక్కడో ఒక చోట ఇల్లు కట్టే ప్రయత్నం చెయ్యండి. దాక్షాయని పలుకులకు తన శిరోభూషణమైన చంద్రుని వెన్నెలకు మెరుగు పెట్టేటట్లుగా ఇందుధరుడు మందహాసనం చేసి ఇలా అన్నాడు. ఓ మనోహరి, ఎక్కడ నిర్మించమంటావు? హిమాలయ గిరి శిఖరాల మీదన మేఘాలు వాటి సానువులు వరకే ఎగరగలవు. పోని కైలాస పర్వతం మీదన దాని పాదాల వరకు విహరించగలవు. లేక మేరుగిరి శిఖరం పైన పుష్కరావర్తకాది వారి వాహాలు సైతం ఆ ఛాయలకే రావు. వీటిలో దేనియందు నివాసముండాలనుకుంటున్నావు చెప్పు. హిమాలయాలైతే అక్కడ మందమారుతం వీస్తూ ఉంటే బంగారు రెక్కల పక్షులు ఎగురుతూ ఉంటాయి. శ్రవణ పేయంగా కూజితాలు చేస్తుంటాయి. వాటితో గొంతు కలిపి నువ్వు పాడుకోవచ్చు. ఎక్కడ మణి కుట్టి మముల యందు సిద్ధాంగనలు స్వేచ్ఛా విహారం చేస్తూ ఉంటారు. నా గంగానలు గిరి కన్యకామనులు కిన్నెర యువతలు ఆటపాటలతో నీకు సహాయులుగా ఉంటారు. బహుశా నీ సౌందర్యాన్ని చూచి వారికి వారి శరీరం మీద అనాదరం కలుగుతుంది కాబోలు. గుణరూపాలలో అసమానమైన హిమవంతుని భార్య నీ కనులంగా ఉండి నిత్యోల్లాసి అయి ఉంటుంది. గిరి సార్వభౌముడైన హిమవంతుని రాజధాని మహా శోభాయమానంగా ఉంటుంది. సిద్ధసేవితమైనది. అక్కడ సంతత వసంతం. అచట చెట్లన్నీ కల్పద్రుమాలే. ఆ ప్రాంతమంతా మహోదారులు, పరమశాంతులు, తపోధనులు అయిన మునులతో
యతులతో శాంత గంభీరంగా ఉంటుంది. స్థాణువులన్నీ స్ఫటిక స్వర్ణ రత్నకాంతులతో చిత్రవర్ణ సమాకీర్ణంగా నయనానందంగా ఉంటాయి. మనసాధి సరస్సులు అనేకం ఉన్నాయి. అక్కడ బంగారు తూన్లు గల పద్మాలున్నాయి. అవన్నీ తాబేళ్ళు, మొసళ్ళు వివిధ జలాచరాలతో చూడముచ్చటగా ఉంటాయి. సింహాలు, 8 కాళ్ళ శరభ మృగాలు, మృగరూపం పురుష స్వభావం కల పురుష మృగాలు ఇంకా అనేకం ఉన్నాయక్కడ. కస్తూరి చమరీ మృగాల వంటి అపురూప చతుష్పాత్తులున్నాయి. స్వర్ణ పుండరీకాలు, కుంకుమ పువ్వు తోటలకు ఉదవేం లేదు. తిత్తిరి, భరద్వాజ, క్రౌంచ, శాతక, చక్రవాక పక్షుల కలకూజితాలు కామొద్ది పనాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇంద్ర, కుబేర, యమవరుణ, అగ్ని, నిర్వృతి, వాయు, ఈశానుల రాజధానులన్నీ అక్కడే ఉన్నాయి. రంభోర్వశి, మేనకాది అప్సరస స్త్రీగణ నృత్యగాన విలాసాదులను నువ్వు నిత్యము తిలకించవచ్చు. లేదా కైలాసంలోనే నివాసం ఏర్పాటు చేసుకుందామా? ఇది గుణాలలో మేటి అయిన మేరువు కంటే గొప్పది. అలఘాధిపతి పట్టణానికి చెంతనే ఉంటుంది. అక్కడ ఆకాశగంగలో నిత్యము జలక్రీడలాడుకోవచ్చు. అన్నిటికీ మించి అక్కడ చంద్రునికి వృద్ధిక్షయాలు లేవు. అచట గిరికందరాలన్నీ సుస్వరంతో వేదగానం చేస్తూ ఉంటాయి. ఉపనిషత్తులు నీకు చెలికత్తెలై సేవిస్తుంటాయి. శ్రవణ మాత్రం చేతనే మనోల్లాసాన్ని కలిగించే శంకరుని పలుకులకు సంతసించి సతీదేవి తన మనోగతాన్ని మెల్లగా ఇలా చెప్పింది. నాథ, హిమవత్పర్వత ప్రాంత కైలాస శిఖరం మీదనే మన నివాసాన్ని ఏర్పాటు చేయండి. శివుడు ఆ మాటలకు పరమ మోహితుడై దాక్షాయనితో కూడి హిమాద్రి శిఖరానికి చేరుకొని అచ్చటికి గరుడు కూడా వెళ్ళలేడు. మేఘాలన్నీ స్ఫటిక కాంతులతో పగలే వెన్నెలను కురిపిస్తుంటాయి. ఈ విధంగా సతీశంకరుల కైలాసాన్నే స్థిరనివాసంగా చేసుకుని లోకాలన్నీ సంచరిస్తూ ప్రేమభావన అనుజలాలతో అనురాగమనే మహిరుహాన్ని వర్ధిల్ల చేశారు. శివభక్తి మహిమ. మునులారా, ఈ విధంగా సతీ శంకరులు 10,000 దివ్య సంవత్సరాలు విహరించారు. ఒక రోజున సతీ నివృత్తి భావంతో శివుని సమీపించి, నాథ, అనేక వేల దివ్య సంవత్సరాలు నీతో విహరించి ధన్యురాలునయ్యాను. నా మనసిప్పుడు ప్రవృత్తి మార్గం నుండి మళ్ళింది. పరతత్వాన్ని తెలుసుకొనాలనుకుంటున్నాను. దేవా, జీవుడు ఏ తత్వాన్ని ఎరిగి శీఘ్రమే సంసార దుఃఖాన్ని దాటగలుగుతాడో ఆ మోక్షోపాయాన్ని చెప్పవలసింది అని కోరగా శంకరుడిలా చెప్పాడు. దాక్షాయని, మంచి ప్రశ్నే అడిగావు, విను. పరతత్వం అంటే విజ్ఞానం. ఆ విజ్ఞానం ఉదయించిన జ్ఞాని మనసులో నేనే బ్రహ్మను అనే స్మృతి కలుగుతుంది. ఆ జ్ఞానం దుర్లభం. నా యందలి భక్తియే ఆ జ్ఞానం పుట్టటానికి హేతు అవుతుంది. ఆ భక్తి 9 విధాలు. జ్ఞానానికి భక్తికి భేదం లేదు. భక్తి లేని వానికి జ్ఞానం కలగదు. భక్తుల విషయంలో నాకు తారతమ్యాలు లేవు. కుల, జాతి, వర్ణ భేదాలు లేవు. ఆ భక్తి సగుణ నిర్గుణ భేదంచే 2 విధాలు. సహజంగా హృదయంలో పుట్టిన భక్తి గొప్పది. కోరికలతో పుట్టిన భక్తి తక్కువది. ఈ సగుణ నిర్గుణ భక్తి నైష్టికి అనైష్టికి భేదం చేత
రెండు విధాలు. నైష్టికి భక్తి ఆరు ధాలు కలది. అనైష్టికి భేదాలు లేవు. సగుణ నిర్గుణ భక్తి విహితం అవిహితం భేదంచే హుభంగులుగా ఉంటుంది. భక్తి ఏదైనా అంగాలు 9: 1 శ్రవణం, 2 కీర్తనం, 3 స్మరణం, 4 సేవనం, 5 దాస్యం, 6 అర్చనం, 7 నమస్కారం, 8 సఖ్యం, 9 ఆత్మార్పణం. వీటికి అనేక ఉపాంగాలున్నాయి. ఈ 9 విధములైన భక్తిని వివరిస్తాను, మహిత చిత్తంతో విను. 1 భగవత్కథలను శ్రద్ధాభక్తులతో వినటం శ్రవణం. 2 భగవంతుని లీలలను గానం చేయటం కీర్తనం. 3 సర్వవ్యాపకుడైన శంకరుని నిత్యము సర్వత్రా దర్శించి లోకంలో నిర్భయుడై ఉండడం స్మరణం. 4 సూర్యోదయం మొదలు అంకిత భావంతో సర్వదా సేవకుని వలె అనుకూలంగా ఉండడం సేవనం. 5 భగవంతుని ప్రియునిగా భావిస్తూ అమృత రూపానందాన్ని అనుభవించటం దాస్యం. 6 పాద్యం మొదలు షోపచారాలతో పూజించటం అర్చన. 7 అష్టాంగములచే భూమిని స్పృశించుట వందనం. 8 అంతా మన మేలు కొరకే అనే దృఢ నిశ్చయం సఖ్యం. 9 దేహం మొదలు సర్వమును భగవానుని ప్రీతి కొరకు సమర్పించటం ఆత్మార్పణ. ఓ దేవి, ఇట్టి భక్తి శ్రేష్టం. జ్ఞాన వైరాగ్యాలకు తల్లి వంటిది, ముక్తికి దాసి వంటిది. అయిన ఇట్టి భక్తి ఉత్తమమైనది. సర్వకర్మల ఫలం భక్తి నుండే పుడుతుంది. భక్తి యందు నాకు నీపై గల ప్రేమతో సమానమైన ప్రేమ ఉంది. భక్తుడు నాకిష్టుడు. ఉల్లోకాలలో భక్తి కంటే సుఖావహమైన మార్గం లేదు. కలియుగంలో భక్తి గొప్పది. కలిలో జ్ఞాన వైరాగ్యాలు ఉత్సాహం ఉడిగి జవత్వాలు లేనివై ఉంటాయి. వాటిని స్వీకరించేవారు లేని కారణంగా అవి శిథిలావస్థలో ఉంటాయి. కలిలో భక్తి ప్రత్యక్ష ఫలాన్నిస్తుంది. నా భక్తునికి నేనెప్పుడు సహాయం చేస్తాను. పూర్వం నా భక్తుని కారణంగానే సూర్యునిపై అతి క్రోధాన్వితుడు అయ్యాను. భక్తుని కారణంగానే పక్షపాతం లేకుండా రావణుని పరిత్యజించాను. చెడు ఆలోచన గల కుమతి అయిన వ్యాసుని నందిచే దండింపజేసి కాశీ బహిష్కరణ శిక్ష విధించాను. ఈ విధంగా శంకరుడు సతికి భక్తికి సంబంధించిన అన్ని విషయాలను బోధించాడు. అంతేకాకుండా యంత్ర సహితంగా తంత్ర శాస్త్రాన్ని, పంచాంగాన్ని, ఇతిహాసాలను, భక్తుల గాథలను, వర్ణాశ్రమ ధర్మాలను, రాజపుత్ర స్త్రీ ధర్మాలను, జీవ సుఖావాహమైన వైద్య జ్యోతిష సాముద్రిక శాస్త్రాలను, చివరగా నాశరహితమైన తత్వాన్ని దయతో స్పష్టంగా ఉపదేశించాడు. సతీదేవి శ్రీరాముని పరీక్షించుట. తపోధనులారా వినండి. ఒక రోజున సతీ శివులు లీలగా త్రిలోక సంచారం చేస్తూ భూలోకంలో దండకారణ్య శోభన పరికిస్తుండగా సీతావియోగంతో బాధపడుతున్న శ్రీరామచంద్ర ప్రభువు వారికి దర్శనమిచ్చాడు. వెంటనే శంకరుడు ఆయనకు నమస్కరించి తన దర్శనాన్నిచ్చి జయ అని పలికి ఆశీర్వదించాడు. ఆ దృశ్యాన్ని చూచిన సతి శివమాయ మోహితురాలై, నాథ, హరిబ్రహ్మాదులు సైతం మీకు నమస్కరిస్తారే, అట్టి మీరు భూలోకంలో ఒక మానవ మాత్రునికి నమస్కరించారు. ఎక్కడైనా భృత్యునికి ప్రభువు నమస్కరించటం ఉంటుందా అని ప్రశ్నించింది. శివుడిలా సమాధానం చెప్పాడు. దేవి, ఈ శ్రీరామచంద్రుడు సాక్షాత్
సాక్షాత్తు విష్ణువే, లక్ష్మణుడు శేషువు. సాధురక్ష కొరకు ఆవిర్భవించిన అవతారాలివి. నీకేమైనా శంక ఉంటే పరీక్షించుకోవచ్చు. అప్పుడు సతి పతి మాట మీద తనకెంత విశ్వాసం ఉన్నా సహజంగా స్త్రీలు అనుమాన పీడితలు కనుకను ఆ సమయంలో శివమాయ మోహితురాలై ఉంది కనుకను శ్రీరామచంద్రుని పరీక్షించటానికి పూనుకొని సీతారూపంలో రామునికి దర్శనమిచ్చింది. మనసులో సత్యాన్ని ఎరిగిన విష్ణువైన రాముడు శివనామాన్ని జపిస్తూ సతికి నమస్కరించి కుశలమడిగాడు. దానికి ఆశ్చర్యచకితురాలైన సతి జరిగిన దానిని చెప్పి, హే విష్ణు, మహాదేవుడు సైతం నమస్కరింప తగిన పరమ పదాన్ని ఎలా పొందగలిగావు అని ప్రశ్నించింది. సతీ పరిత్యాగం. ఋషులారా, శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే కనుక తన పూర్వగాథను సతికిలా చెప్పసాగాడు. తల్లి, నా శివభక్తికి మెచ్చి శంభుడు ఈ పరమపదాన్ని నాకు అనుగ్రహించాడు. ఆ పూర్వగాథను చెబుతున్నాను, ఆలకించు. పూర్వం శంకరుడు విశ్వకర్మను పిలిచి తన లోకంలో గల గోశాలయందు సుందరమైన భవనాన్ని నిర్మింపజేశాడు. ఛత్ర చామరాధులను సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మేంద్రాది సకల దేవతలను, తక్కిన దేవజాతులను, అప్సరసలను, గాయకులను రప్పించి అనేక దివ్య వస్తువులను సమకూర్చి స్వయంగా బ్రహ్మాండ మండపంలో నన్ను సింహాసనారూఢుణ్ణి చేసి సర్వభౌమ చిహ్నంగా శిరస్సున రత్నకిరీటాన్నుంచి అనేక వరాలిచ్చి సృష్టిపాలన కర్తవ్యాన్ని నాకు అనుగ్రహించాడు. అంతేకాదు, సనాతనమైన వేదాలు కూడా నా మహిమను కీర్తించినట్లే నీ గాథలను కూడా వర్ణిస్తాయి అని వరాన్నిచ్చాడు. తన స్వీయ ఐశ్వర్యాన్నంతటినీ నాకు ధారపోశాడు. హరిద్వేషులను తను దండిస్తానని శపథం చేశాడు. ఈ గోలోకం సర్వ సమృద్ధమై భక్తులకు పరమ పదమై మహోద్వజలమై ప్రకాశింపగలదని వరమిచ్చాడు. హరిద్వేషులను తను దండిస్తానని శపథం చేశాడు. ఈ గోలోకం సర్వ సమృద్ధమైన భక్తులకు పరమపదమై మహోజ్వాలమై ప్రకాశించగలదని వరమిచ్చాడు. స్వయంగా తను దోషిలొగ్గి నమస్కరించి అందరిచే నమస్కరింపచేశాడు. ఆ విష్ణువునే నేను శివాజ్ఞచే 4 రూపాల్లో అవతరించాను. వారిలో నేను రాముణ్ణి, మిగిలిన వారు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు. ఈ విధంగా తన పూర్వగాథను, వర్తమానాన్ని వివరించి ఆది దంపతులైన మీ దర్శన భాగ్యంచే సీత నాకు పునర్లబ్ధయగు గాక అని పలికి వన సంచారానికి వెళ్ళిపోయాడు రాముడు. భర్త అయిన శంకరుని మాట మీద ఆధారాన్ని కోల్పోయి స్వతంత్రించి శ్రీరాముని పరీక్షించి జ్ఞానోదయాన్ని పొందిన సతి శోక వ్యాకులయై విషన్న వదనంతో భర్త ముందు నిలబడింది. తలవంచుకొని నిల్చున్న సతిని చూచి ధ్యాన మార్గంలో జరిగింది తెలుసుకొని తన పూర్వ ప్రతిజ్ఞను స్మరించి మనసులో విషాదాన్ని పొందాడు. ధర్మవక్త, ధర్మకర్త అయిన శివుడు వేదధర్మ ప్రాపాలకుడు కనుక సతిని మనసులో పరిత్యజించి కైలాసానికి వెళ్ళిపోయాడు. మార్గమధ్యంలో ఆకాశవాణి శివుని ధర్మనిష్టకు మెచ్చి, శంకరా, నీవు ధన్యుడవు. నీతో సమంగా ప్రతిజ్ఞాపాలనను నెరవేర్చుకోగల మహాయోగి మరొకడు లేడు అని కీర్తించింది. ఆ పలుకులను విన్న సతి
కాంతిని కోల్పోయి, నాథా, మీ ప్రతిజ్ఞ ఏమిటో నే వినదగునా వినదగునా అని కోరిన శివుడు బదులు చెప్పలేదు. సతీ ధ్యానంలో శంకరునే ధ్యానించి సర్వాన్ని తెలుసుకొని నిట్టూర్పులు విడుస్తూ దుఃఖితురాలైంది. ఆమె మనోగతాన్నెరిగిన శంకరుడు ఆమె కనకే గాథలను చెబుతూ ఊరట కలిగించాడు. దక్షుడు శివునితో విరోధించుట. సూతుడు శివ మహాపురాణంలో ప్రధానమైన దక్షుని గాథను మునులకిలా వివరించాడు. మునులారా, పూర్వము మహాత్ములైన మునులు ప్రయాగాలో అధ్వర విధిని నిర్వర్తించారు. అచ్చటకు సిద్ధులు, సనకాది దేవర్షులు, ప్రజాపతులు, దేవతలు, జ్ఞానులు, బ్రహ్మ దర్శినులు ఇంకా అనేక మంది మహానుభావులు విచ్చేశారు. సపరివారంగా బ్రహ్మగారు కూడా వచ్చాడు. భవాని సహితుడై రుద్రుడు తన ప్రథమ గణాలతో కూడి అరుదించాడు. రుద్రుని చూచి అక్కడి వారందరూ లేచి నమస్కరించారు. శివుని ఆజ్ఞచే తిరిగి ఉపవిష్టులయ్యారు. ఆ సమయంలో ప్రజాపతులకు పతి తేజశాలి గర్విష్టి అయిన దక్షుడు కూడా వచ్చాడు. బ్రహ్మకు నమస్కరించి ఉచితానాసీనుడయ్యాడు. అక్కడి వారంతా అతనికి నమస్కరించి స్తుతించి పూజించారు. రుద్రుడు లేవలేదు, నమస్కారం చేయలేదు. దక్షుని అతిశయానికి మనసులో నవ్వుకొన్నాడు. లేచి నమస్కరించి రుద్రుని చూచి దక్షుడు అప్రసన్నుడై క్రోధాన్ని పొంది మహాగర్వంతో క్రూర దృష్టితో రుద్రుని చూచి అందరూ వినేటట్లు ఇలా అన్నాడు: ఈ దేవదానవ బ్రహ్మణ శ్రేష్ఠులంతా నాకు లేచి నిలబడి నమస్కరించారు. కాని ప్రేత పిశాచ సంవృత్తుడైన ఈ శ్మశానవాసి, ఈ లజ్జ పరిత్యాగి, ఈ నీతి విధూరుడు, ఈ వేద బాహ్యుడు, ఈ అమంగళకరుడు నన్ను ధిక్కరించేటంత గర్విష్టి ఎలా అయ్యాడు? ఇతని అనుచర గణమంతా నాస్తికులు, పాపశీలురు. వారు వైదికాచార సంపన్నులైన బ్రాహ్మణులను చూచి పరిహసిస్తారు. ఈ రుద్రుడు భార్యయందు అధిక ప్రేమోన్మత్తుడు. ఇతన్ని వధించటానికి నాకు మీరు అనుజ్ఞ ఇవ్వండి. ఈ పైనుండి వీడు యజ్ఞ బహిష్కృతుడు, శ్మశానావాసి, వికృత రూపి అయిన వీడితో కూడి దేవతలు యజ్ఞభాగాన్ని స్వీకరింపకుందురు గాక అని శపించాడు. దక్షుని మాటల మాయలో పడ్డ భృగ్వాది ఋషులందరూ రుద్రుని గర్హించారు. దక్షుని వాక్యాలను విన్న నందీశ్వరుడు అతిరోస్వానితుడై అగ్నిగోళాల వంటి కనుగ్రుడ్లను వేగంగా త్రిప్పుతూ ఇలా అన్నాడు: రే చట దుష్టమతి, ఎవని నామస్మరణ మాత్రాన యజ్ఞాలు సఫలమవుతాయో, క్షేత్రాలు తీర్థాలు పవిత్రమవుతాయో, సృష్టి స్థితి లయములు ఎవని ఆజ్ఞచే నిర్వర్తింపబడుతున్నాయో అట్టి మహేశ్వరుడు యజ్ఞభాగస్వామి కాకుండా ఉండటం ఎట్లా సంభవం? ఈ విధంగా ఎదుర్కొన్న నందిని దక్షుడిలా శపించాడు: ఓరి నంది, మీ రుద్రగణాల వారందరూ వేదబాహ్యులు అగుదురు గాక. నాస్తికులు, శిష్టాచార బహిష్కృతులు, మధిరాపాన నిరతులు, జడలను, భస్మను, ఎముకలను ధరించువారు అగుదురుగాక. గర్విష్టి అయిన దక్షుని శాపానికి తిలాద కుమారుడు తేజస్శాలి శివప్రియుడు అయిన నంది ఇలా ప్రతిశాపమిచ్చాడు: రే మూర్ఖ,
నా స్వామి అయిన శివతత్వాన్ని తెలుసుకోలేక వృధాగా శపించావు. ఇక్కడున్న భృగ్వాది ఋషులు కూడా మహేశ్వరుని పరిహాసం చేశారు. రుద్రుని యందు విముఖత గల వారిని నేను శపిస్తున్నాను. మీరు వేదముల యొక్క అర్ధవాదమందు మాత్రమే శ్రద్ధ గలవారై వేదతత్వ బహిర్ముఖులవుతురుగాక. మీరు కామనలతో కూడిన మనస్సు కలవారై స్వర్గం తప్ప ఇంకేమీ లేదనే అజ్ఞానంతో నిత్యం సత్యం అయిన పరబ్రహ్మ తత్వాన్ని తెలుసుకోలేక అరిషద్వర్గాదులచే పీడింపబడుతూ చిక్కువీడి నిత్య యాచకులై సంచరింతురుగాక. ధన సంపాదనే ధ్యేయంగా గల దరిద్రులగుదురుగాక. పరమేశ్వరుని విషయంలో దుష్టమతి అయి దేవతలతో ఒకనిగా భావించిన ఈ దక్షుడు తత్వ విముఖుడగు గాక. గ్రామ్య సుఖాల యందు ఆసక్తి కలవాడై కేవలము కర్మతంత్రాన్ని విస్తరించువాడై ఆత్మజ్ఞానాన్ని విస్మరించి ఇదే శాశ్వత వేద ధర్మమని భ్రమించి ఈ దక్షుడు పతనమగుగాక. ఇతడు తొందరలోనే మేకముఖం కలవాడగుగాక. నందీశ్వరుని దారుణమైన శాపానికి అక్కడి వారంతా ఆహాకారాలు చేశారు. శివతత్వాన్ని ఎరిగిన బ్రహ్మ దక్షుని భృగ్వాది బ్రాహ్మణులను మందలించాడు. నంది శాపాన్ని విన్న సదాశివుడు మధురంగా నందికిలా బోధించాడు. నంది మహాప్రాజ్ఞ, నువ్వు కోపించటం తగదు. నేను దక్షునిచే శపించబడ్డానని నువ్వు భ్రమించి బ్రాహ్మణులను వృధాగా శపించావు. వేదాలు మంత్రాక్షరాలతో సూక్తాలతో నిండి ఉంటాయి. సర్వప్రాణాలు ఆత్మసూక్తమందు ప్రతిష్ఠితమై ఉంటాయి. కాబట్టి అట్టి ఆత్మ ప్రతిపాదకమగు వేదాన్ని అధ్యయనం చేసిన విప్రులను నిందించటం తగదు. ఎంత మానసిక క్షోభ కలిగిన వేదాలను దూషించరాదు. నేనిప్పుడు శాపాన్ని పొందలేదు. నువ్వు తత్వాన్ని తెలుసుకో. సనకాది మహర్షులకు జ్ఞానబోధ చేసిన దిశాలివి. శాంతుడవు కా. యజ్ఞాన్ని, యజ్ఞకర్మను, యజ్ఞాంగాలను, యజమానిని అన్నీ నేనే. యజ్ఞబాహుడను కూడా నేనే. తత్వదృష్ట్యా అన్నీ నేనే. ఈ బుద్ధితో పరీక్షిస్తే నీ శాపం వ్యర్థమే కదా. ఓ ప్రియమైన నంది, తత్వజ్ఞానంచే ప్రపంచ రచనను అర్థం చేసుకుని ఎప్పుడు ఆత్మనిష్టలో ఉండు. శంకరుని ప్రబోధానికి నంది శాంతుడయ్యాడు. రుద్రుడు తన అనుచర గణాలతో కూడి స్వస్థానాన్ని చేరుకొన్నాడు. దక్షుడు మాత్రం శివద్రోహమే లక్ష్యంగా కలవాడై శివభక్తులను నిందించుటే ధ్యేయంగా పెట్టుకొని శివద్వేషి అయ్యాడు. దక్షయజ్ఞం ప్రారంభం. సూతుడు ఉత్సాహంతో మునులకిలా చెప్పసాగాడు. తపోధనులారా, దక్షయజ్ఞం గాథను చెబుతున్నాను వినండి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కనకల తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. సర్వులను ఆహ్వానించాడు. అందరూ శివమాయ మోహితులై ఋషులు, దేవతలు, ఇంకా అనేక మంది భార్య పిల్లలతో ఆనందంగా విచ్చేశారు. అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగువు, దధీచి, వ్యాసుడు, భారద్వాజుడు, గౌతముడు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకపుడు, శితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు మరియు వైశంపాయనాది మహర్షులు విచ్చేశారు. సర్వదేవగణాలు, లోకపాలురు, ఉపదేవగణాలు, దిక్పాలకులు మహోత్సాహంగా నిజవాహనారూఢులై తెంచారు. సత్యలోకం నుండి బ్రహ్మను, వైకుంఠం నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆధారంతో తోడ్కొని వెళ్ళారు. సహస్రరూపుడైన అగ్ని స్వయంగా ఆవిర్భాగాలను స్వీకరించటానికి వచ్చాడు.
సాక్షాత్తు సుందరకారుడైన యజ్ఞపురుషుడు స్వయంగా ఉపస్థితుడయ్యాడు. విశ్వకర్మ తన నైపుణ్యంచే అనేక దివ్య భవనాలను నిర్మించాడు. వచ్చిన వారందరికీ దక్షుడు వాటిలో నివాసాన్ని ఏర్పాటు చేశాడు. దిక్పాలకులకు ఆయుధపాణులై ద్వారపాలక స్థానంలో నిల్చున్నారు. 18,000 మంది ఋత్విక్కులు హోమం చేశారు. 64,000 దేవర్షులు ఉద్గాతృ స్థానాలను అలంకరించారు. అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులయ్యారు. విష్ణువు అధ్యక్ష స్థానంలోనూ పితామహుడు బ్రహ్మస్థానంలోనూ ఉండి యజ్ఞాన్ని మహోత్సవంగా నడిపిస్తున్నారు. నారదాది ఋషులు, సప్తర్షులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, 12 ఆదిత్యులు, నాగులు, ద్విజర్షులు, రాజర్షులు, దేవర్షులు, వసువులు, రాజులు, మంత్రులు వీరందరినీ వరణ చేశాడు. దక్షుడు దీక్షితుడై రక్షాబంధనోత్సవాన్ని నిర్వర్తించి స్వస్తి పుణ్యః వాచనాన్ని చేసిన దక్షుడు భార్యతో కూడి మిక్కిలి ప్రకాశించాడు. దోషదర్శి అయిన దక్షుడు శంభుడు కాపాలధారి కనుక యజ్ఞార్హత లేదని నిశ్చయించి సతీశంకరులను యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఇంతలో శివభక్తుడైన దరీచి మహర్షి అక్కడ శంకర ప్రభువు కనిపించకపోవడంతో ఉద్విగ్నుడై ఇలా అన్నాడు: ఓ దేవర్షి ప్రముఖులారా, నా మాటను వినండి. ఈ యజ్ఞ మహోత్సవానికి శంభుడెందుకు రాలేదు? మునులు, లోకపాలురు, సకల దేవతలు వచ్చారు గదా. శంభుడొక్కడే ఎందుకు రాలేదు? సుఖాలు, శుభాలు ఎవని వల్ల కలుగుతాయని వేద విధులు చెబుతున్నారో అట్టి శ్రీవర్ధనుడు, నీలకంఠుడు, పురాణ పురుషుడు అయిన శంకరుడు ఇక్కడెక్కడా కనిపించటం లేదే. ఓ దక్ష, ఎవరిని పొంది అమంగళాలు కూడా మంగళాలు అవుతాయో తన 15 నేత్రాలతో చూచిన మాత్రాన సర్వము పవిత్రీకృతమవుతుందో అట్టి శివుణ్ణి వెంటనే విష్ణువుచే గాని విధాతచే గాని ఆహ్వానింపచేయి. సతీ సహితంగా సర్వ ప్రయత్నాలను చేసి సగౌరవంగా తోడుకొని రండి. ఆయన రాకతో గాని ఈ యజ్ఞం పరిపూర్ణం కాబోదు. అపత్య రోగికి ఔషధం లాగా దదీచి మాటలు దక్షుని బుద్ధికెక్కలేదు. ఆ సమయంలో మూఢబుద్ధి క్రోధావిష్టుడు అయిన దక్షుడు చిరునవ్వును నటిస్తూ ఇలా అన్నాడు: ఓ దదీచి, జగత్తుకు విష్ణువే ఆధారం, సనాతన ధర్మం. ఆయన యందే ప్రతిష్ఠితమై ఉంది. ఎవని యందు వేదాలు, యజ్ఞాలు, వివిధ కర్మలు, కర్మ ఫలాలు సర్వము ప్రతిష్ఠితమై ఉన్నాయో అట్టి విష్ణువు వచ్చాడు కదా. లోక పితామహుడైన ఈ విధాత వేదోపనిషత్తు సర్వశాస్త్ర సమకాలితుడై ఇక్కడ సమాసీనుడయ్యాడు గదా. బృందారక సేవ్యమానుడై ఇంద్రుడు ఇక్కడ ఉపశిష్టుడయ్యాడు గదా. యజ్ఞానికి యోగ్యమైన వారు శాంతులు, సత్పాత్రులు, వేదార్థ తత్వాజ్ఞలు, దృఢవ్రతులు అయిన వీరందరూ వచ్చారు గదా. ఇక్కడ రుద్రునితో మనకేం ప్రయోజనం? అతను కులగోత్రాలు, తల్లిదండ్రులు లేని ఏకాకి, శ్మశానవాసి, పిశాచాలకు ప్రభువు. ఇక సతీ విషయం అంటావా? తండ్రిగారు కదా అని బ్రహ్మ ప్రేరేపించగా అతనికి కన్యనిచ్చాను అంతే. ఇలాంటి మాటలు మరెప్పుడూ చెప్పకు, మరెక్కడా కూడా చెప్పకు. మీరందరూ కలిసి నా యజ్ఞాన్ని సఫలీకృతం చేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి.
దక్షుని అజ్ఞానపు పలుకులకు చింతించి దదీచి శివుడు లేని ఈ యజ్ఞం అయజ్ఞంగా మారింది. భవిష్యత్తులో ఇక్కడ వినాశం జరగబోతున్నది అని చెప్పి అక్కడ నుండి నిర్గమించాడు. అతని వెంటనే శివభక్తులంతా నడిచారు. అప్పుడు దక్షుడు వెకిలిగా నవ్వుతూ ఇలా అన్నాడు: శివప్రియుడైన దదీచి అట్టివారైన ఇతరులు ఈ అధ్వర ప్రాంగణం నుండి నిష్క్రమించారు. ఇది నాకు శుభం. మూర్ఖులను, మిథ్యావాదులను, వేదబాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోకి రానేయకూడదు. మీరీ యజ్ఞాన్ని సఫలం చేయండి. యజ్ఞాహుతులను ఇవ్వటం ప్రారంభించారు ఋషులు. దక్షయజ్ఞానికి సతి వెళ్ళుట. మునులారా, అక్కడిలా అధ్వర క్రియ నడుస్తుండగా ఇక్కడ హిమవత్పర్వత ప్రాంత గంధమాదన గిరి మీద ధారాగృహంలో ఈత కొలను చెలికత్తెలతో జలక్రీడలాడుతూ సతీదేవి రోహిణీ సహితుడై చంద్రుడు దక్షయజ్ఞానికి వెళ్ళటాన్ని చూచి తన ప్రాణసఖి అయిన విజయను పిలిచి, ఈ రోహిణి చంద్రులు ఎక్కడకు వెడుతున్నారో తెలుసుకోవలసిందిగా ఆజ్ఞాపించింది. వారి ద్వారా దక్షాధ్వార సంరంభ వార్తలను విన్న విజయ దుఃఖితురాలై ఆ వార్తను సతికి విన్నవించింది. సతి విస్మయాన్ని పొంది కుమార్తె అయిన తనను తల్లిదండ్రులెందుకు ఆహ్వానించలేదు అని మదనపడి యజ్ఞానికి వెళ్ళటానికి నిశ్చయించుకొని కొలువు కూటంలో సభ తీర్చి ఉన్న శంకరుని సమీపించి బహుగణాలతో, నంద్యాది మహావీరులతో, గణాధ్యక్షులతో పరివేష్టితుడై ఉన్న పరమేశ్వరుడు ఆధార్చర్యాలతో సతినిలా ప్రశ్నించాడు: దాక్షాయణి, విస్మయంతో సభామధ్యంలోకి రావటానికి కారణం చెప్పు. సతీదేవి ఇలా బదులు చెప్పింది: ప్రభు, నా తండ్రి అయిన దక్షుడు గొప్ప యజ్ఞం చేస్తున్నాడని విన్నాను. ఆ యజ్ఞానికి దేవతలు, ఋషులు అందరూ భార్యాసహితులై వెళ్ళారని కూడా విన్నాను. వెళ్ళటానికి మీకెందుకు ఇష్టం లేదు? మంచి హృదయం కలవారితో కలిసిమెలిసి ఉండడం ప్రీతిదాయకం కదా. కనుక స్వామి, మనిద్దరం కలిసి వెళదాం. ప్రయాణానికి తగిన ఏర్పాట్లను చెయ్యండి. సర్వజ్ఞుడైన ఈశ్వరుడు సతీవచనాలను విని భవిష్యత్తును ఊహించి అనునయంతో ఇలా అన్నాడు: దాక్షాయణి, నీ తండ్రి యజ్ఞానికి వెళ్ళటం నాకు ఇష్టమే, కానీ నీ తండ్రి మనలను ఆహ్వానించలేదు. ఎవరైతే అనాహుతులై ఇతరుల గృహానికి వెళతారో వారు మరణ సదృశ్యమైన దుఃఖాన్ని పొందుతారు. ఆహ్వానం లేకుండా వెళితే ఇంద్రుడైనా తేలికవుతాడు. ఇతరుల విషయం చెప్పేదేముంది? అందుకని నీ తండ్రి యజ్ఞానికి పిలుపు లేకుండా వెళ్ళకూడదు. స్వజన నిందావచనాలచే కలిగేటంతటి దుఃఖం శత్రువు బాణఘాతకంచే కూడా కలగదు. నీకు సత్యాన్ని చెప్పాను, తర్వాత నీ ఇష్టం. పుట్టింటి మీది మమకారంతో సతీశంకరుని హితవును లెక్క చేయక ఇలా అంది: నాథ, మీ సన్నిధానంచే నా తండ్రి యజ్ఞం సఫలమవుతుంది. కుమార్తెనైనా నన్నెందుకు ఆహ్వానించలేదో నా తండ్రి ప్రముఖత వినాలనుకుంటున్నాను. అక్కడికొచ్చిన దేవతల, ఋషుల అభిప్రాయాలను తెలుసుకోవాలనుకుంటున్నాను. అయినా పుట్టింటి వారి విషయంలో పిలిచారని, పిలవలేదని పట్టింపులేముంటాయి? నేను ఆ యజ్ఞానికి వెళతాను, అనుమతించండి. సతీ మాటలకు సర్వసాక్షి అయిన శంకరుడు సరే అని అనుమతించి మహారాజోపచారాలతో, అలంకారాలతో,
ఛత్ర చామారాధి వస్త్రాభరణాలతో ఆమెను పుట్టింటికి పంపించాడు. నవరత్న స్థగిత సువర్ణాలంకృతమైన నందిని అధిష్ఠించింది సతి. శివాజ్ఞచే కుతూహలయుతులు ప్రీతులు అయిన 60,000 రుద్రగణం ఆమె వెంట నడిచారు. ఆమె ప్రయాణంలో వామదేవ గణం శివలీల విలాసాన్ని గానం చేశారు. ప్రమదగణం ఆడారు. తాండవ నృత్యాన్ని చేస్తుంటే భృంగి తండువు ననుకరించి తను కూడా చేస్తూ మధ్య మధ్యలో చేతకాని వాని వలె పడిపోతూ లేస్తూ అందరికీ నవ్వులు పంచిపెట్టాడు. అందరూ భృంగుని అనుకరించి దాంతో నవ్వుల కోలాహలం మిన్నుముట్టింది. అలా మహాశోభాయమానంగా పయనించి పుట్టింటికి చేరుకుంది సర్వమంగళ అయిన జగన్మాత. వీరభద్ర జననం. ఆకాశవాణి పలుకులకు అందరూ కింకర్తవ్యత విమూఢులై లేచి నిలబడ్డారు. ఇక అక్కడ రుభువులచే తరమబడ్డ శివగణం రుద్రుని ఆశ్రయించి జరిగిన విషయాన్ని యథాతథంగా విన్నవించారు. దక్షుడు చేసిన నిందను, సతీదేవి పొందిన అవమానాన్ని, ఆమె దేహత్యాగాన్ని గూర్చి శివగణం నోట విన్న రుద్రుడు బగ్గున మండిపడి భూమి కంపింప పాద తాడనం చేసి ఒక జటను ఊడబెరికి పర్వతంపై క్రోధావేశంతో విసిరికొట్టాడు. మునులారా, ఆ జట 2 ముక్కలై అందులో నుండి ప్రళయకాల మహాభైరవారావం పుట్టింది. పూర్వం భాగం నుండి మహాభీముడు ఘనాగ్రని అయిన వీరభద్రుడు జన్మించాడు. పుడుతూనే ప్రళయానల సంకాశుడు సహస్రభుజుడు అయిన వీరభద్రుడు భూమండలాన్ని వృత్తంగా చుట్టి ఆ పైన 10 అంగుళాలు ఆక్రమించాడు. ఆ పైన మహారుద్రుని కోప నిశ్వాసం నుండి 100 జ్వరాలు, 13 సన్నిపాత రోగాలు పుట్టాయి. జట యొక్క ఉత్తర భాగం నుండి భూతకోటి పరివృత అయిన మహాకాళి జన్మించి మూర్తిమంతమైన ఆ క్రూరజ్వరాలు సర్వలోకాలను భయపెడుతూ సర్వాన్ని దహిస్తాయా అన్నట్లున్నాయి. వీరుడైన వీరభద్రుడు చేతులు జోడించి పరమేశ్వరునకు నమస్కరించి ప్రణామం చేసి వినయంగా ఇలా ప్రార్థించాడు. మహారుద్ర, నీవతి భయంకరుడవు. సూర్యచంద్రాగ్నులు నీ నేత్రాలు. నా కర్తవ్యమేమిటి? ఆజ్ఞాపించండి. క్షణార్థంలో సముద్రాలను శోషింప చెయ్యనా? పర్వతాలను పిండి చెయ్యనా? బ్రహ్మాండాన్ని భస్మం చెయ్యనా? దేవతలను అవమానించనా? మునులను కినుకతో శిక్షించనా? వాయు సంచారం నిరోధించనా? నీ అనుగ్రహంచే నే చెయ్యలేని పని లేదు. నీ అనుగ్రహంచే నేను చెయ్యలేని పని లేదు. మత్తుల్యుడనై పరాక్రమవంతుడు లేడు. హే శంభో, నీ సంకల్పన మాత్రం చేతనే కార్యాలు నెరవేరుతాయి. అలాంటిది మీరు వాక్కు చేత శాసిస్తేనే నేనెలాంటి దుర్ఘటమైన కార్యాన్నైనా నెరవేర్చగలను స్వామి. అంతా మీ అనుగ్రహం. సర్వమంగళుడైన రుద్రుడు వీరభద్రుని ఉత్సాహ వచనాలకు సంతసించి ఇలా ఆజ్ఞాపించాడు. వీరభద్ర, నా ఆజ్ఞను వెంటనే నెరవేర్చి నాకు సంతోషాన్ని కలిగించు. విను.
కలుడు మహాగర్వి మూర్ఖుడు అయిన దక్షుడు యాగం చేస్తున్నాడు. యజ్ఞ పరికరాలను భస్మం చేయి. అంతేకాదు దేవ గంధర్వ యక్షులను ఇంకా అక్కడున్న వారిని భస్మం చేయి. అక్కడ విష్ణువు బ్రహ్మ యముడు కూడా ఉన్నారు, వారిని పడగొట్టు. దదీచి మహర్షి మాటలను ఉల్లంఘించి ఎవరైతే అక్కడున్నారో వారందరినీ భస్మం చెయ్యి. నానాకర్షణ మంత్రాలతో వారందరినీ ఒక్క చోటుకు చేర్చి అగ్నిజ్వాలలతో దహించు. హే వీరా, దక్షుడు మొదలగు వారిని అందరినీ వారి భార్యలను బంధువులను అవలీలగా భస్మం చేసి జలాలలో కలిపి పానం చెయ్యి. యజ్ఞంలో వేద విధులను పరిరక్షించే ఋత్విక్కులను కూడా వదలకు. వీరభద్రుని యాత్ర. మహేశ్వరుని వచనాన్ని ఆదరంతో విని ఆయనకు ప్రణమిల్లి శివుని శాసనాన్ని శిరసున ధరించి యజ్ఞస్థానానికి బయలుదేరాడు. వీరభద్రుడు ఆయనకు తోడుగా శోభార్థం అరవీర భయంకరులు ప్రళయాగ్ని సదృశులు అయిన కోట్లాది గణాలను వెంట పంపించాడు శంభుడు. ఆ గణాలు వీరభద్రుని వెనక ముందట నడిచాయి. కాలకాలులైన వారితో కూడి హరవేషభూషణుడు సహస్రభూజుడు నాగాభరణ శోభితుడు అయిన వీరభద్రుడు ప్రబలాతి భీకరుడై రథస్థుడై బయలుదేరాడు. ఆ రథం 10,000 చేతుల ప్రమాణం కలది. 10,000 సింహాలు లాగుతున్నాయి. ఇంకా అనేక సింహశార్ధుల మకర మహామీన గజాదులు పార్శ్వ రక్షక దళాలుగా నడుస్తున్నాయి. కాత్యాయని, ఈశాని, చాముండ, ముండ, మర్దిని, భద్రకాళి, భద్ర వైష్ణవి ఈ నవదుర్గలతో కూడి మహాకాళి భూతగణ సేవితయై దక్ష సంహారానికై బయలుదేరింది. వారితో పాటుగా శాకిని, డాకిని, ప్రమద గణాలు, యక్షులు, కుష్మాండులు, పర్పటులు, చటకులు ఇత్యాది బ్రహ్మరాక్షసులు కూడా తరలి వెళ్ళారు. వీరులైన భైరవులు, క్షేత్రపాలకులు శివాజ్ఞచే నడిచారు. యోగిని సమూహం 64 గణాలతో కదిలింది. ఆ గణాధ్యక్షులు ఎవరనగా శంకు, కర్ణుడు, కేకరాక్షసుడు, వికృతుడు, విశాఖుడు, పార్యాత్రికుడు, సర్వాంకకుడు, జ్వాలకేశుడు, సమదుడు, భద్రపుడు, కపాలీసుడు, సర్వాంకుడు, కోటి కుండుడు, విష్టంభుడు వీరందరూ వివిధ సంఖ్యాగణాలతో బయలుదేరారు. వీరే కాకుండా సంనాథుడు, ఉప్పలుడు, ఆవేశనుడు, చంద్రతాపనుడు, మహావేశుడు, కుండి, పర్వతకుడు, కాలుడు, కాలకుడు, మహాకాలుడు, అగ్నిముఖుడు ఇత్యాదుల కంటి చూపులతో మంటలు రేపే భయంకరాకారులు కోట్ల సంఖ్య గణాలతో దక్షయజ్ఞ ధ్వంసానికై వెంట నడిచారు. అంతేకాకుండా ఆదిత్యమూర్ఖుడు, గణావహుడు, సన్నాహుడు, కుముదుడు, అమోఘుడు, కోకిలుడు, కాష్టాగూఢుడు, సుకేశి, వృషభుడు, సుమంత్రకుడు, కాకాపదోధరుడు, సంతానకుడు వీరందరూ అసంఖ్యాక గణాలతో అట్టహాసంగా వీరభద్రుని అనుసరించారు. ఇంకా శివాజ్ఞచే తరలి వెళ్ళిన వారెవరనగా పుంగవుడు, మధు, పింగుడు, నీలుడు, పూర్ణభద్రుడు, తాళకేతువు, షడాసుడు,
పంచాశ్యుడు, సంవర్తకుడు, కులీషుడు, స్వయంప్రభుడు, లోకాంతకుడు, దైత్యాంతకుడు, అశని, బాలకుడు మరియు సహస్రకుడు వీరంతా ఉత్సాహంతో ముందుకు కదిలారు. దేవదేవునికి ఇష్టులైన దండువు, భృంగి, రీటి ఇత్యాదులు ఆడుతూ పాడుతూ గెంతుతూ సంతోషంతో నడిచారు. వీరుడైన వీరేశుడు శివాజ్ఞచే 1120 కోట్ల గణాలతో 1000 కోట్ల భూతాలతో రోమముల నుండి పుట్టిన 3 కోట్ల కుక్కలతో అతి సంరంభంతో కదిలాడు. శూలముగ్ధర, గదపరుష, క్షురిక, ఖడ్గ, ముసలాది ఆయుధాలను ధరించి శంఖపటహ, పేరి, కహలా, మురజ, మద్దల, శృంగనాదాది వాద్యధనులు, బూనబంతరాలను కప్పి వేయ రుద్రగణం వీరభద్రుని వెంట కదిలింది. దక్షునికి తోచిన ఉత్పాతాలు. వీరభద్రుడలా అతిశయంతో జైత్రయాత్ర సంరంభుడై బయలుదేరగా ఇక్కడ యజ్ఞశాలలో దక్షుడు మరియు ఇతర దేవతలకు అనేక దుశ్శకునాలు తోచాయి. 3 విధాల ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దేవిక ఉత్పాదాలు కానవచ్చాయి. దక్షుని ఎడమ కన్ను, చేయి, తొడ అదిరాయి. ఇది అశుభ సూచకం. భూమి కంపించింది. మధ్యాహ్న వేళ నక్షత్రాలు కనిపించాయి. దిక్కులన్నీ ధూళి దూసరితమయ్యాయి. సూర్యుడు అనేక రంగులలో అనేక పరివేష మండలాలతో వింతగాను భయంకరంగాను తోచాడు. విద్యుత్ కాంతులను విరజిమ్ముతూ నక్షత్రాలు నేలకూలాయి. తారతండలాలు వక్ర మార్గంలో పయనించాయి. వేలాది గ్రద్దలు దక్షుని శిరస్సును స్పృశించాయి. గద్దల రెక్కల నీడలో యాగమండపం రాహుగ్రస్తమైన సూర్యమండలంలా కాంతిహీనమైంది. యోగశాల ప్రాంగణంలో నక్కలు ఊలలు పెట్టాయి. అడవి పందులు వికృత ధ్వనులు చేశాయి. తెల్లని తేళ్లు పుట్టాయి. ఉల్కలు వర్షించాయి. ధూళి వర్షాన్ని కురిపిస్తూ తీవ్రంగా గాలులు వీచాయి. సుడిగాలులచే పర్వము కంపించింది. యజ్ఞశాల ఊర్ధ్వంగా పైకెగసింది. మిడతల దండు ఆ ప్రాంతాన్నంతా కప్పేసింది. దాక్షాదులు రక్తాన్ని వమనం చేసుకొన్నారు. వారందరూ గాలిలోని దీపంలా వణికిపోతున్నారు. శాస్త్రాధారాహుతుల వలె రోధిస్తున్నారు. రక్తం వర్షంగా కురిసింది. దిక్కులన్నీ అంధకార బంధురమయ్యాయి. దిక్కులన్నీ అగ్నిజ్వాలలతో నిండి వేడెక్కిపోయాయి. నదీ తీరంలోని చెట్ల వలె అందరూ నేలకూలారు. కర్ర దెబ్బలు తిన్న క్రూర సర్పాల వలె చైతన్యరహితులై పడి ఉన్నారు. కొందరు బంతుల్లా ఎగిరారు. వారి రోదన ధ్వనుల జల పక్షుల కలరావాల వలె ఉన్నాయి. బ్రహ్మ విష్ణువులతో సహా అందరూ తాబేళ్ల వలె భయంతో ముడుచుకుపోయి దుఃఖితులయ్యారు. దక్షుడు ఆ మహాతత్వాన్ని చూచి భయంతో వణికి తన ప్రభువు లక్ష్మీపతి అయిన విష్ణువును ఆశ్రయించి ఇలా ప్రార్థించాడు. దక్షునికి విష్ణువు హితవు పలుకుట. హే దేవదేవా, హరే విష్ణు, దీనబంధు, కృపానిధి, నువ్వు నన్ను, నా యజ్ఞాన్ని రక్షించాలి. యజ్ఞం నీ స్వరూపం. సర్వవ్యాపకుడైన నువ్వు రక్షించకపోతే మరెవరు రక్షించగలరు అంటూ పరిపరి విధాల పాదాలను పట్టుకొని ప్రార్థించిన దక్షుని పైకి లేవదీసి మనసులో తన స్వామి అయిన శివుని స్మరించి దక్షునితో ఇలా అన్నాడు విష్ణువు. దక్ష విను,
తత్వాన్ని తెలుసుకోలేక సకల జగదీశ్వరుడు పరమాత్మ అయిన శివుని అవమానించావు. శివుని తిరస్కరిస్తే కార్యసాఫల్యం చేకూరదు. ఎక్కడ పూజింపతగిన వారు పూజింపబడక అపూజ్యులు పూజింపబడతారో అక్కడ దారిద్ర్యం, మరణం, భయము, నాశనము ఇవి సంభవిస్తాయి. ఇప్పుడు మహాభయం సంప్రాప్తమైంది. ఇప్పుడు మేమెందరం సమర్థులైన దీనిని నివారించలేం. ఇదంతా నీ దుర్నయం వలన కలిగింది. విష్ణువు మాటలకు దక్షుడు చింతాగ్రస్తుడై వివర్ణవధుడనై కూర్చుండిపోయాడు. ఇంతలో ఘన సహితుడై వీరభద్రుడు యజ్ఞస్థలాన్ని సమీపిస్తున్నాడు. రుద్రగణం సింహనాదం చేస్తూ ముందుకు వస్తున్నది. ముల్లోకాలు కంపించాయి. ఆకాశమంతా చీకట్లు అలుముకొన్నాయి. సాగరాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. సైన్య సంరంభాన్ని చూసిన దక్షుడు భార్యాసహితుడై విష్ణుపాదాల మీద దండం వలె పడి ఎలాగైనా రక్షించమని ప్రార్థించాడు. అతనికి శివతత్వాన్ని ఇలా బోధించాడు విష్ణువు. ఓ దక్ష, విను. ముందు నీ క్రూర బుద్ధిని విడు. నైమిషారణ్య క్షేత్రంలో జరిగిన వృత్తాంతం నీకు గుర్తు లేదా? రుద్ర కోపాగ్ని నుండి నిన్ను రక్షించగల వాడెవ్వడు లేడిక్కడ. ఓ దుర్మతి, ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలియని అవివేకివి నువ్వు. కర్మను చేసినంత మాత్రాన అన్ని వేళలా కర్మఫలాన్ని ఇవ్వనేరదు. ఏ కర్మాచరణ వల్ల మానవుడు ఉన్నతిని పొందుతాడో అది అతనికి కర్తవ్య కర్మ అవుతుంది. కర్మఫలాన్నిచ్చేవాడు ఈశ్వరుడొక్కడే. ఈశ్వరార్చనను విడిచి కేవల జ్ఞానాన్ని ఆశ్రయించిన జ్ఞానులు కానీ, జ్ఞానాన్ని విడిచి కేవల కర్మలను ఆశ్రయించిన కర్మాదులు కానీ ఉత్తమ గతిని పొందలేరు. నీ అవివేకానికి బలంగా ఈ ముప్పు సంభవించింది. రుద్రుని కోపాగ్ని నుండి పుట్టిన వీరభద్రుడు అకాల రుద్రుడై యజ్ఞాన్ని మనలను నాశనం చేయటానికి వస్తున్నాడు. అతనికి అశక్యమనేది లేదు. మనలందరినీ కాల్చి చంపిన తర్వాతనే అతను ప్రసన్నుడవుతాడు. దదీచి మహర్షి చేసిన శపథాన్ని భ్రమచే ఉల్లంఘించి నేనిక్కడనే ఉన్న కారణంగా నీతో పాటు నాకు కూడా ఈ దుఃఖం అనివార్యమైంది. దక్ష, అతనిని నివారించగలిగే శక్తి నాకు లేదు. నేను కూడా శివద్రోహం చేశాను. శివద్రోహికి మూడు కాలాల్లోనూ సుఖం లేదు. ఈ సుదర్శన చక్రం వీరభద్రుని తగులుకోదు. ఇది శైవ చక్రం, శివభక్తుల జోలికి పోదు. నిజానికి ఈ చక్రం మనల నీ పాటికే సంహరించక పోవటాన్ని గొప్ప దయగా భావించాలి. ఈ పైన ఈ చక్రం నా సన్నిధిలో ఉండబోదు. మనం ఇప్పుడు వీరభద్రుని ఆదరాభిమానాలతో పూజించిన మనలను రక్షించడు. అతని చేతిలో మనకు అవమానం తప్పదు. అకాల ప్రళయం వచ్చి పడింది. మనమందరం వినాశనం యొక్క ముంగిట్లో ఉన్నాం. ముల్లోకాలలోనూ మనకు శరణిచ్చే వాడు లేడు. శివద్రోహికి రక్షణ ఇచ్చేవాడు లేడు. దదీచి మరియు సతీదేవి శాపనానంతరం వెంటనే నిష్క్రమిద్దామనుకున్నాను. నీ చెడు సహవాసమనే పాపం వల్ల వెళ్ళలేకపోయాను. శ్రీకాళభైరవుడు పూర్వం కాశీలో బ్రహ్మ యొక్క 5వ శిరస్సును వనగోటితో గిల్లాడు. ఇప్పుడేం చేస్తాడో. ఇంతలో వీరభద్రుడు ససైన్యంగా వచ్చి చేరారు. మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఓం నమః శివాయ.